మాకు కంప్యూటర్లు ఉన్నాయి, మా పిల్లలు కంప్యూటర్లు తెలుసుకుంటాను. ఈ మధ్యకాలంలో మేము ఇంటర్నెట్లో చూస్తున్నాం ప్రపంచంలో ఏమవుతుంది, మన దేశంలో ఏమవుతుందో. మేము పూర్వకాలంలాగా వెరివాళ్ళం కాదు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మేము కళ్ళు తెరుచుకుంటున్నాం. ఈ సంకేతాన్ని మన నుంచి పంపించాలి. హింసకు పాల్పడమని నేను అంటున్నా, కానీ కేవలం మంచితనంతో మాటలతో మాత్రమే చెప్తే జరిగే పని కాదు. నా నోటి నుంచి ఏనాడు కూడా ప్రజల్లో ఏ వర్గాన్ని ఏ ఉద్యమానికి నేను రెచ్చగొట్టల. మొట్టమొదటిసారి చెప్తున్నాను, ఒక పెద్ద ఉద్యమాన్ని దేశం మొత్తంలో కులాలకి పార్టీలకి అతీతంగా రైతులు తీసుకొస్తే మాత్రమే ఈ మౌలికమైన విధానం ఈ దేశంలో మారుతుంది. అప్పటిదాకా మారదు. శాంతియుతంగా చేద్దాం, గాంధీ పద్ధతిలో చేద్దాం, సహాయ నిరాకరణ చేద్దాం, కానీ ఈ ఘోష వాళ్ళకి వినిపించాలి. మహాజనులతో పని అయిపోయేట్టయితే ఒకే క్యాబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రి గారు చేసేస్తానయ్యా బాగుంది, నువ్వు పోయి మీ పార్టీలో వేరే మంత్రులతో పైరవి చేసుకోండి అని చెప్పే పరిస్థితి ఎందుకు వస్తుంది? మహాజనులతో ఈ పని కాదు. ఏమన్నైనా తాత్కాలికంగా కొంత మలం పోయడం మాత్రమే జరుగుతుంది. శాశ్వత పరిష్కారాలు కావాలి అని చెప్పి అన్నట్టయితే మహాజనులు కాదు, రైతుల గుండె ఘోష ఢిల్లీలో ప్రతిధ్వనించాలి. ఇక తాత్సారం చేస్తే, వ్యవసాయాన్ని ఈ రకంగానే ఈ బందిఖానాలో ఉంచితే, బందిదొడ్లో పెట్టేసినట్టయితే మాకు రాజకీయ భవిష్యత్తు ఉందన్న భయం వాళ్ళకి కలగాలి. అప్పటిదాకా ఈ పోరాటం నడవాలి. మన జీవితాలు నాశనం కాకుండా, మన వ్యవసాయం దెబ్బ తినకుండా, హింసకు పాల్పడకుండా, ప్రజాజీవనానికి కనీసమైన అసౌకర్యంతో, అసలు అసౌకర్యం లేకుండా పనిజరదని నాకు కూడా అర్థమవుతున్నది. ఎంతో కొంత అసౌకర్యం కావాలి, లేకపోతే వాళ్ళకి వినపడదు. కనీసమైన అసౌకర్యంతో మనం ఒక ఉద్ధృతమైన ఉద్యమాన్ని చేపట్టినప్పుడు మాత్రమే, దీర్ఘకాల పోరాటాన్ని చేసినప్పుడు మాత్రమే ఈ దేశంలో వ్యవసాయానికి, గ్రామాలకి న్యాయం జరుగుతుంది. దానికి మీరు సిద్ధమైతే ఈ దేశంలో పార్టీలకు అతీతంగా రాజకీయాలు ఏమీ పట్టని వాళ్ళు, దేశాన్ని ప్రేమించే వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. దేశంలో చాలా మంది ప్రముఖులతో మాట్లాడితే వాళ్ళు నన్ను కోరారు, ఈ మాటలు వాళ్ళకి వినిపించవయ్యా, మంచిగా చెప్తే అర్థం కాదయ్యా, రైతుల గుండె ఘోష అర్థమయ్యేట్టుగా గట్టిగా ప్రతిధ్వనించాలి అని హిందీలో చెప్పారు నాతో. బాగా వేడి పుట్టించండి అయ్యా, బాగా ధ్వని చేయండి అయ్యా, ఆ శబ్దం వినిపించాలి ఢిల్లీలో. అప్పటిదాకా వాళ్ళకి అర్థం కాదు, ఈ వ్యవస్థను మార్చరు వీళ్ళు, గట్టిగా పోరాటానికి మీరంతా తలపడండి అయ్యా మీ తరం వాళ్ళని చెప్పిన వాళ్ళంతా కోరారు. అందుకే మీ ముందుకు వచ్చాను. లేకపోతే మన గుడివాడలో వచ్చాను కాబట్టి తర్వాత గట్టిగా ఒత్తిడి చేసి ప్రతిపక్షాలతో ఒక ఆల్ పార్టీ మీటింగ్, తర్వాత అందరితో కలిసి ఇంకో ఆల్ పార్టీ, తర్వాత ముఖ్యమంత్రి గారితో ఒత్తిడి చేసి ఇంకో ఆల్ పార్టీ, సరే ప్రధానమంత్రి గారితో అక్కడ ఎంపీలు వారు చేస్తారు. నాలాంటి వాళ్ళం ఏ రకమైన అధికారం లేకుండా, నాకు ఒక్క ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, నేను ఒక్కడున్నా నా మాట వినేవాడు అక్కడ ఎవరు లేడు. మంచి చెప్తారని చెప్పి 5 నిమిషాలు వింటారు, తర్వాత మర్చిపోతారు మళ్ళీ, మామూలే. మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఇది పార్టీలకు అతీతంగా ఈ దేశంలో ప్రజలు నిలబడితేనే, ఏం నష్టపోతున్నామో అర్థం చేసుకునే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం గడుస్తరంతో మన మంచి ఏంటో మనం అర్థం చేసుకుని నిలబడితేనే మనకు న్యాయం జరుగుతుంది. అది మీకు వినమ్రంగా చెప్పడం కోసం మీ దగ్గరికి వచ్చాను. మనం ఆ పని చేసినట్టయితే కలిసి వచ్చే వాళ్ళు ఈ దేశంలో కోకొల్లలుగా ఉన్నారు. నా మాట నమ్మండి. ఖచ్చితంగా వచ్చే 2 సంవత్సరాల కాలంలో భారతదేశంలో వ్యవసాయాన్ని ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి విముక్తి చేయవలసిందే. అందుకు ప్రతిజ్ఞ తీసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతూ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్.